జూలై 20 దేవుని వాగ్దానం. భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, ప్రభు మహాకృపను బట్టి మనకు మరొక నూతనమైన దినం దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినాన్ని దేవుని సన్నిధిలో మనమందరం కలిసి సంతోషించడానికి ఈ అద్భుతమైనటువంటి సమయం గొప్ప నెమ్మదిని, ఆదరణను మనకు అనుగ్రహిస్తూ ఉంది. ఆయన మనల్ని ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంచే దేవుడు. ఆయన మనలను గొప్ప స్థాయిలోనికి నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మన జీవితము ఆశీర్వదింపబడ్డానికి భయముతో వణకుతో, అంటే దేవుడు ఇచ్చిన ఇంత గొప్ప రక్షణను నేను నిర్లక్ష్యంగా జారవిడ్చుకోకూడదు, నిర్లక్ష్యంగా దానిని చూడనూకూడదు. అలా ఉన్నప్పుడు నా జీవితము ఎంతో ఆశీర్వదింపబడుతుంది. నా జీవితంలో ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యాలు నేను చూడగలుగుతాను అనే ఈ శ్రేష్టమైన దీవెన మనము పొందుకోవడానికి అలాంటి స్పృహతో ముందుకు వెళ్ళాలి. తన యొక్క ప్రాణాలు మన కొరకు సిలువలో అర్పించి రక్షణను మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవుడు, నీవు ఆయన సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా అది నీలో నిశ్చయతను కలిగింపజేస్తుంది. అటువంటి గొప్ప రక్షణను, నీ సొంత రక్షణను నీవు భయముతో వణుకుతో దానిని కొనసాగింపనీయకుండా మధ్యలోనే ఆపివేసే క్రియలు నువ్వు చేస్తున్నావా? నువ్వు ఎలాంటి క్రియలను చేస్తూ ఉన్నావు? దేవునికి వ్యతిరేకమైన క్రియలను చేస్తూ ఉన్నట్లయితే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి వాటిని వదిలిపెట్టి ప్రభువు ఇచ్చిన రక్షణను చాలా భద్రంగా కాపాడుకో. నీకు కలిగిన దానిని అంతం వరకు కాపాడుకొనము. అప్పుడు నీకు ఆశీర్వాదము అనుగ్రహింపబడుతుంది. అంతము వరకు సహించాలి. అలాంటి గొప్ప దీవెన, ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డల కొరకు నేను ప్రార్థించుచూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన దినం ప్రభువా, వారి వారి రక్షణను వారి కాపాడుకునేటట్లుగా వారిలో భయాన్ని, వణుకును అనుగ్రహించండి. నేడు వారి తలపెట్టిన ప్రతి పనిలో విజయమును దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.